బెంగళూరు బాంబు పేలుడు కేసుల దర్యాప్తు వేగవంతమైంది. రంగంలోకి దిగిన ఎన్ఐఏ, క్యూస్ టీంల ఆధారాలు వెతికే పనిలో నిమగ్నమయ్యాయి. పేలుడు జరిగిన ప్రాంతాన్ని అణువణువుగా వెతుకుతున్నారు. ఇదిలా ఉండగా ఈ ఘటనకు సంబంధించి తాజాగా పోలీసులు నిందితుడిని గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్ సాయంతో నిందితుడిని గుర్తించినట్లు అధికారులు చెబుతున్నారు. నిందితుడి వయసు 28 నుంచి 30 ఏళ్ల వరకు ఉండవచ్చని చెబుతున్నారు. ఇడ్లీ కోసం కౌంటర్లో కూపన్ తీసుకున్న నిందితుడు అది తినకుండానే తన బ్యాగ్ను అక్కడే వదిలేసి పరారయ్యాడని చెబుతున్నారు. ఘటనా స్థలంలో మరే ఇతర బాంబులు లభించలేదని పోలీసులు తెలిపారు. నిందితుడికి టోకెన్ జారీ చేసిన క్యాషియర్ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఘటనలో కేఫ్ సిబ్బందితో పాటు ఓ కస్టమర్ గాయపడ్డాడు. అయితే వారి ప్రాణాలకు ప్రమాదం ఏమీ లేదు. మరోవైపు ఈ ఘటనపై హెచ్ఏఎల్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ఇక ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, రైట్ పద్మ, ఏదైతే బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ లో బాంబు పేలుడు నిన్న శుక్రవారం పూట సంబంధించిన పోలీసులు మాత్రం కావచ్చు, లేదు అంటే ఇటు ఉప ముఖ్యమంత్రి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కావచ్చు మీడియాకు తెలపడం జరిగింది. ఎందుకంటే అక్కడ బాంబు పేలిన వ్యక్తి ఏదైతే యువకుడిని మాత్రం సీసీ ఫుటేజ్ ఆధారాలతో మాత్రం అతన్ని గుర్తించడం జరిగినది. అతని వయసు 28 నుంచి 30 ఏళ్లు కూడా ఉంటాయని కూడా పోలీసులు మాత్రం సమాచారం ఇస్తున్నారు. ఇదే అంశం పైన ఎందుకంటే ఇటు ఎన్ఐఏ సోదాలు నిర్వహించారు. మన అక్కడ ఉన్న ఏదైతే క్లూస్ టీమ్స్ ను కూడా వాళ్ళు కూడా సేకరించడం జరిగింది. సేకరించిన తర్వాత అక్కడ ఈ బాంబు తప్ప మిగతా ఇతర ప్రదేశాల్లో కావచ్చు, ఇతర ప్లేస్ లో మాత్రం ఎలాంటి బాంబు అయితే ఇప్పటివరకు లభించలేదు. ఈ బాంబు అంతా పవర్ కాదు అనేసి కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది, కర్ణాటక ముఖ్యమంత్రి. దాంతో పాటు ఏదైతే ఇప్పుడు యువకుడికి రవ్వ ఇడ్లీ ఏదైతే టోకెన్ ఇచ్చారో క్యాషియర్, ఎందుకంటే ఒక కస్టమర్ గా వచ్చి నిందితుడు మాత్రం అక్కడ రవ్వ ఇడ్లీ అనే ప్లేస్ టోకెన్ తీసుకున్నాడు. క్యాషియర్ ని మాత్రం ప్రస్తుతం పోలీసులు అదుపులో తీసుకొని మరింత విచారిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. అతని గురించి ఏమన్నా ఆరాధిస్తున్నట్టు కూడా కొంత విషయాలు అయితే బయటకు వస్తున్నాయి. అతను ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటి అనే మిగతా సీసీ ఫుటేజ్ ద్వారా కూడా పోలీసులు అయితే సేకరించడం అయితే జరుగుతున్నది. పద్మ, రైట్, థ్యాంక్ యూ ಕ್ರಾಂತಿ. ನಮಗೆ ಯಾರ್ದೋ ಬ್ಯುಸಿ ಟೌನು, ಆಮೇಲೆ ಅದನ್ನ ಯಾಕೆ ಎಲ್ಲ ಕಾನ್ಫಿಡೆನ್ಸ್ ಆಗ್ತೀವಲ್ಲ, ಅವ್ರಿಗೆ ಹೇಳಿ ಯಾರಾದ್ರೂ ಬ್ಯುಸಿ ಟೌನ್ ಇದ್ರೆ ಅದೆಲ್ಲ ಸಾಮ್ಯತೆ ಕೂಡ ಅಷ್ಟು ಕಂಡು ಬರ್ತದೆ. ಆ ನಿಟ್ಟಿನಲ್ಲಿ ಸದ್ಯಕ್ಕೆ FSL ಆಗಿರ್ಬೋದು ಮತ್ತು ಬ್ಲಾಸ್ಟ್ ನಲ್ಲಿ